నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం చూస్తున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఈ ఈయూతో యూరోపియన్ కంట్రీస్ అన్నిటితో కూడా ట్రేడ్ డీల్ చాలా సంవత్సరాలు ఆగిపోయింది, మళ్ళీ కదిలింది. అమెరికా లాంటి దేశాలు తారీఫులు తగ్గించుకున్నాయి. అన్నీ కూడా భారతదేశంతో కలిసి నడవాలని నిర్ణయించుకుంటున్నాయి. భారతదేశం పవర్లో ఆ పవర్కి అన్నీ కూడా తలొగ్గినాయని చెప్పచ్చు. దానికి కారణం ప్రస్తుతం స్టెబిలిటీ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో. కాకపోతే భారతదేశంలో ప్రతిపక్షాలకి అన్ని సర్వేలు కూడా మళ్ళీ నాలుగోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందన్న ఈ సర్వేలను చూసి ఏదో రకంగా భారతదేశ పరువు తీయాలి, మంటగలపాలి. బడ్జెట్ సెక్షన్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాల్సిన సమయంలో లోక్సభలో ఎంపీలు, కాంగ్రెస్ కూటమికి చెందిన ఎంపీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు ప్రవర్తించిన తీరు సాక్షాత్తు ఆన్ రికార్డుగా స్పీకరే లోక్సభలో అనౌన్స్ చేశారు. చాలా స్ట్రాంగ్గా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద దాడికి ప్రయత్నించడానికి ఒక ప్లాన్ చేశారు, అందుకే నేను ప్రధానమంత్రిని లోక్సభకి రావద్దన్నాను అని ఆన్ రికార్డుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దాడికి పాల్పడాలి అన్నది ప్రజాస్వామ్యానికి పూర్తిగా మాయన మచ్చలా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఇది ఎంపీ మాట్లాడచ్చు, ప్రియాంక వాద్రా మేము ఎక్కడా కూడా దాడికి ప్రయత్నించలేదా, అవంతా కూడా అబద్ధపు ప్రచారాలు, మేము మహిళా ఎంపీలు అందరం కూడా ట్రెజరీ బెంచ్ దగ్గర నుంచుంటే తప్పేంటి అని చెప్పి ఆమె తమ వాదన వినిపించినప్పటికీ కూడా ఒకవేళ అదే నిజం అనుకుంటే, ఒకవేళ ప్రియాంక చెప్పిందే నిజం, ఏం ప్లాను లేదనుకుంటే ప్రధానమంత్రి వచ్చే ఆ దారి వెంబడంతా కూడా ఈ మహిళా ఎంపీలంతా ఒక హ్యూమన్ షీల్డ్ లాగా ఎందుకున్నారు, బ్యానర్స్ ఎందుకు తీసుకొని వచ్చారు హౌస్లోకి, ప్రశ్నలు తీసుకురావాలి, ఎక్కడా కూడా వీళ్ళు డిబేట్లో పాల్గొనాలనే ఉద్దేశమే లేదు. ఏదో రకంగా దాడి కుట్ర ఇది క్లియర్గా బయటపడుతోంది. ఇది ప్రొటెస్ట్ కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రిని ఫిజికల్గా డేంజర్లో నెట్టే ప్రయత్నమే జరిగింది లోక్సభ సాక్షిగా. రాజ్యసభలో ప్రధానమంత్రి మాట్లాడారు, కానీ దానికి కూడా న్యూస్ 18 వాళ్ళ ప్రకారం అయితే రాహుల్ గాంధీ రాజ్యసభలో కూడా ప్రధానమంత్రిని మాట్లాడకుండా అడ్డుపడమని తన ఎంపీలకి చెప్పారు అన్నది ఆ మీడియా కథనం. చాలా దారుణం. అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి మీదే దాడి చేసి మహిళా ఎంపీలతో యావత్ ప్రపంచం దృష్టిలో భారతదేశం ఇమేజ్ని డౌన్ చేయాలని ఎట్లా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. వీళ్ళు ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే మనం విదేశాల్లో మన పరువు తీయటానికి ఎన్ని రకాలుగా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నించాడో అందరికీ తెలిసిందే. ఇది వంశపారిపర్యం అనుకుంటా, ఎందుకంటే నెహ్రూ ఇరాన్ వెళ్ళినప్పుడు భారతదేశంలో 35 కోట్ల మంది జనాభా వీళ్ళంతా నాకు ప్రాబ్లము అని ఆయన చెప్పినట్టు, ఆ తర్వాత ఇందిరాగాంధీ మా తండ్రి 35 కోట్లు ప్రాబ్లమే అని చెప్పాడు, నాకు 57 కోట్ల మంది ప్రాబ్లము అంటే అప్పుడు భారతదేశ జనాభా 57 కోట్లు. భారతదేశ జనాభా అంతా కూడా వాళ్ళకి ప్రాబ్లము అనుకుంటున్నారు అంటే ఇంకా దానికి సమాధానం ఏముంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా క్లియర్గా రాజ్యసభలో మాట్లాడుతూ చెప్పారు, 140 కోట్ల మంది ఇండియన్స్ అంతా కూడా నాకు సొల్యూషన్ అని. ఇలాంటి ప్రధానమంత్రికి అప్పటి ప్రధానమంత్రికి ఎక్కడా కూడా పోలికలు లేవు. రాహుల్ గాంధీ చాలా క్లియర్గా రిపీటెడ్గా లీడర్స్ని ఇన్సల్ట్ చేయటము, పార్లమెంటు లోపల పార్లమెంటు బయట ఇదంతా కూడా ఒక క్లియర్ ప్యాటర్న్, క్లియర్గా ఒక ప్లాన్ చేసుకొని పార్లమెంట్ నడవకూడదు, చైర్ని అవమానపరచాలి, పర్సనలైజ్డ్ అటాక్స్ చేయాలి, కెమెరా దృష్టిలో పడాలి, ఇవన్నీ అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు చూసుకుంటే మనం రాహుల్ గాంధీ ఈ యూనియన్ మినిస్టర్ రవనీత్ సింగ్ బిట్టుని ట్రైటర్, ద్రోహి అంటూ కూడా పార్లమెంట్ బయట మెట్ల మీద నుంచొని ఆయన్ని పిలవటం, ఇదంతా కూడా అందరికీ తెలిసింది. ఇది ఒక ర్యాండమ్గా రిమార్క్ అని చెప్పడానికి లేదు. సిక్కు కమ్యూనిటీల మీద 1984 నుంచి కూడా ఈ సిక్ జీనోసైడ్ మీద కాంగ్రెస్కు ఉన్నదంతా ఒకసారి బయట పెట్టాడు రాహుల్ గాంధీ అన్నది చెప్పచ్చు. ఇదంతా కూడా స్ట్రీట్ లెవెల్ థియేటరిక్స్, చీపు పాలిటిక్స్ రాహుల్ గాంధీ ఆడుతున్నదంతా కూడా
మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లోక్సభలో రాహుల్ గాంధీ ఎక్కడా కూడా పబ్లిష్ కాని పుస్తకము, అది కూడా ఒక మాజీ ఆర్మీ చీఫ్ ఇంకా స్క్రూటనీలో ఉన్న పుస్తకము ఎక్కడా కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కానీ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా ఇంకా క్లియరెన్స్ కూడా రాని ఒక అన్పబ్లిష్డ్ ముద్రణ కాని పుస్తకాన్ని పట్టుకొని లోక్సభలో ఆయన నేషనల్ సెక్యూరిటీ మీదే సెన్సేషనల్గా క్లెయిమ్స్ చేద్దామని, దేశ ప్రజల దృష్టిలో పడదామని ఈయన చేయటం ఇదంతా కూడా డేంజరస్ ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. ఆయనకి చాలా క్లియర్గా తెలుసు లోక్సభలో నడుస్తున్నది బడ్జెట్ డిబేటు. వేరే ఇట్లాంటి టాపిక్స్ తీసుకురావాలంటే స్పీకర్ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. ఏదీ లేకుండా ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకొని వచ్చి మన భారతదేశపు సెక్యూరిటీ మీదే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం ఇదంతా కూడా ఆయనకి భారతదేశం మీద ఎంత ప్రేమ ఉందో అనేది కనబడుతుంది క్లియర్గా. పార్లమెంట్లో డిబేట్స్ నడవాలి, డిమాండ్ చేయాలి రెస్పాన్సిబిలిటీని, అంతే తప్ప ఇట్లా సెన్సేషనల్ అయిపోదాం అనేది అయితే పూర్తిగా తప్పు. అందరూ ఖండించాల్సిన విషయం ఇదంతా కూడా. స్పీకర్ ఓం బిర్లా చాలాసార్లు రాహుల్ గాంధీకి రిమైండ్ చేస్తూ వచ్చారు డిగ్నిటీ ఆఫ్ ది హౌస్ని మెయింటైన్ చేయమని. ఎక్కడా కూడా రాహుల్ గాంధీ అది పట్టించుకోలేదు. సేమ్ ఆర్గ్యుమెంటు ఓపెన్గా చైర్ని డిస్కరేజ్ చేస్తూ ప్రవర్తించడం ఇదంతా కూడా ముక్తఖండంగా ఖండించాలి. అందరూ కూడా అన్డెమోక్రటిక్ అని కూడా చెప్పచ్చు. ఇంకా రాహుల్ గాంధీ ఉదాహరణలు కొన్ని చెప్పాలంటే టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మాజీ వైస్ ప్రెసిడెంట్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని పార్లమెంట్ బయట మాక్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ దాన్ని అంతా వీడియో తీయటము ఇదంతా కూడా ఆయన బిహేవియర్ ఎంత డిస్టర్బెన్సు పార్లమెంటరీకి, ఆయన ఎంత మర్యాద ఉంది ఆయనకి ఇన్స్టిట్యూషన్స్ మీద అన్నది కూడా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్నే పూర్తిగా బోరింగ్ అన్నాడంటేనే దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎట్లా ఇన్ని హైయెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ది పబ్లిక్ని ఎట్లా అవమానపరిచారు ఏంటి అనేది అందరూ గమనించారు. రాహుల్ గాంధీకి ఒక రాష్ట్రపతి మీద ఎంత మర్యాద ఉంది కూడా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ బీజేపీ నాయకుల మీద లేదా ప్రధానమంత్రి మీదే కాకుండా సాక్షాత్తు మన్మోహన్ సింగ్ మీద కూడా 2013లో ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆర్డినెన్స్ కాగితాలన్నీ కూడా చింపేసి ఇదంతా కూడా నాన్సెన్స్ అన్నాడు. దాని గురించి కూడా అర్థమవుతుంది. అవుట్రైట్ కంటెంప్ట్ అని చెప్పొచ్చు ఇన్స్టిట్యూషనల్ డెసిషన్స్ని, ఈ మేకింగ్ ప్రాసెస్ని. రాహుల్ గాంధీ రిపీటెడ్గా చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా. డిబేట్ని కొలాప్స్ చేయాలి, పార్లమెంట్లో బిజినెస్ అంతా కూడా సఫర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అందుకే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనికిరాడు, ఎంపీగా కూడా పనికిరాడు అన్నది దేశ ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది, ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నాడు. ఎక్కడా కూడా ఈ మోడీని ఓడిచ్చేటు దరిదాపులో కూడా కనబట్టలేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ముందుకు వెళ్తుంది మళ్ళీ అంటూ కూడా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వచ్చాక, అమెరికా తారీఫులు తగ్గించాక, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఓకే అయ్యాక ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా భారతదేశాన్ని ముఖ్యంగా మోడీ నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ముందుకొస్తుండటంతో రాహుల్ గాంధీకి ఎటు వెళ్ళాలి ఏం మాట్లాడాలి అర్థం కాక ఆఖరికి లోకసభలోనే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ మీదే దాడికి ప్లాన్ చేయటం అనేదైతే అందరూ ఖండించాల్సిన విషయం.